మంచిగానే ఉన్నారు. ఎక్కడైనా నమస్తే నమస్తే ఏ వెంకటన్నా మేము కూర్చొని కంటా నువ్వు చేరాలి ఉంటే ఎట్లా ఇక్కడ బ్యాంక్ లో పని ఉంటుంది మీ జర పోయేసి వచ్చిన అందుకే లేట్ అవుతుంది తమ్మి. ఎంతసేపు ఆయరని ఇక్కడ కూర్చుంది వస్తుంటే ఇప్పుడు అలా వచ్చేది. ఆ బ్యాంక్ లో చాలా మంది ఉంది దాని వల్ల కొద్దిగా లేట్ అయిందన్న. చంద్రబాబు ఎప్పుడో వచ్చి ఉన్నాడే అన్న నమస్తేనే. సరే ఇప్పుడు ఎంకన్నా చంద్రన్న అన్న ఇప్పుడు ఊరందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఈసారి ఎన్నికలలో రూపాయి వంచొద్దు. ఇప్పుడు మొన్న ఇనానమస్ అనుకొని కూర్చునే పెడితే మీ ఇద్దరం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చునే పెడితే ఇద్దరు లేచిపోతారు. మరి ఇప్పుడు ఊరంతా ఏం చేద్దామని చెప్పి ఊరందరూ కలిసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇద్దరిని పిలిపించి మాట్లాడదామని అందరం అనుకున్నాం. మీరిద్దరు వచ్చిండ్రు. మరి ఏం సంగతి ఏమంటావు చంద్రమన్న? ఇక ఏముందన్న నేను ఆనాడే చెప్పిన ఆ ఇనానమస్ అయితే మాత్రం కాదు. ఎందుకంటే నేను కూడా చాలా ఆశలతో ఉన్నా. పోయినసారి కూడా ఓడిపోయినా. ఈసారి ఎట్లయినా గెలవాలని పట్టు మీద ఉన్నా. ఇనానమస్ మాత్రం నాతో కాదు. అది తప్ప మీరు పెద్ద మనుషులంతా ఇక వేరే ఏం మాట్లాడినా దానికి నేను కట్టుబడి ఉంటాను. నీ సంగతి అన్న నేను 10 సంవత్సరాలకు ప్రజలకు సేవ చేస్తున్నా. చిన్ననుకో పెద్దనుకో ప్రతి ఆపదంతో వస్తున్నా. నేను ఖచ్చితంగా బరిలో ఖచ్చితంగా ఉంటాను. నేను ఇక కరెక్టే రా. ఇప్పుడు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ముచ్చట చెప్తున్నా, వెనకట మా బాపుల కాలం నుంచి అంత కొడితే 2000 నుంచి స్టార్ట్ అయింది సర్పంచ్కి. 2000 నుంచి 2000 పోయి 4000 అయింది, 10,000 అయింది, 20,000 అయింది, లయ్యాల లక్షల ముచ్చట అయిపోయింది. ఇప్పుడు చూసినాం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం చూసినాం. ఒకళ్ళు ఎన్ని మంచి రోజులు 1000 వంచితే ఒకళ్ళు 1200, ఒకళ్ళు 12 అంటే 1500. ఇట్లా వంచుకుంటూ పోతుంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు పెట్టాలి, గెలిచిన వాళ్ళు పెట్టాలి. ఓడిపోయిన వాళ్ళు 50 లక్షలు పెట్టి ఓడిపోతే ఆయన 1 ఎకరం 2 ఎకరాలు అమ్మాలి. గెలిచినోడు ఏం చేస్తారా? గెలిచినోడు ఏం చేస్తాడు? ఈ 50కి 50 సంపాదించాలని ఆలోచన ఉంటుంది తప్ప ఊరు అభివృద్ధి అనేది చూసుకోరు. అట్లా అందరం చెప్పినట్టు ఒకసారి వినాలిరా మీరు ఇద్దరు. ఇట్లా ఇట్లా చిత్రపోతే ఎట్లా చెప్పు అన్న. నాకు ప్రజల ఫోర్స్ కూడా బాగుందన్న. నేను ప్రజల మనిషిని ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. ఇప్పుడు ప్రజల ఫోర్స్ ఇప్పుడు ఇద్దరికి ప్రజల అభిమానం, ఆయన సానుభూతి ఉందంటాడు, నువ్వు సేవ చేసినా ఉందంటున్నావు. కాబట్టి మేము అందరం కలిసి ఒక నిర్ణయం చేస్తాం. ఈసారి మాత్రం ఊర్లో 1 రూపాయి ఖర్చు పెట్టొద్దు. ఇది రాష్ట్రంలో మన ఊరు ఒక పెద్ద సంచలనం కావాలి. ఊర్లో 1 రూపాయి లేకుండా పలాని ఆశ్రయంలో పోటీ పడ్డారట. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఏం చేస్తారంటే అర్రాజు పాట పెట్టుకుంటారు. సర్పంచ్ 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తాను. అట్లా కూడా కాకుండా స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేసిండ్రట. పోటీ చేసి ఒక సర్పంచ్ ఎన్నుకున్నారట ఊరోళ్ళు స్వచ్ఛందంగా అనేది ఒక రాష్ట్రంలో ఒక సంచలనం కావాలి.